చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో వాక్యం వినండి. మనం ఒక వాక్యం గురించి చెప్పుకుంటున్నాం. ఇది 5వ పూట. ఏ వాక్యం అది? సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెర్రితనముగానే, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. చాలా మంది సిలువ గురించి అంటే తెలియక వారు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఇంకేమంటున్నారంటే 3 మేకులు తీసుకోలేని వాడు. సరేండి, ఇంకా మోటుగా మాట్లాడారు. నా మాట పలుకుతూ ఇష్టం లేక చూడండి, 3 మేకులు తీసుకోలేని వాడు ఎలా రక్షిస్తాడు, దేవుడు ఎలాగ అవుతాడు అని కొన్ని మాటలు మనకు వినపడతా ఉంటాయి. అంటే పాపం తెలియదు వారికి. ఒకసారి నూజుడు అయ్యగారు వచ్చారు, పెద్ద అయ్యగారు వచ్చారు. ఆయన ప్రసంగం చేశారు. ఒక ఆయన అన్నాడు, ఏం చెప్పారండి ఆయన? నూజుడి నుంచి అన్నారు, పెద్ద అయ్యగారు అన్నారు. సరేండి, ఇద్దరు వెళ్తున్నారు, ఇద్దరు వెళ్ళాలన్నారు. ఒక ఆయన కింద పడిపోతే ఒక ఆయన పైకి లేపారు. అదేగా ఆయన చెప్పింది, దాంట్లో ఏముంది అన్నాడు. ఏం చెప్పారు ఆయన? అంటే ఒక మాట ఆయనకు అర్థమైంది. ఏం అర్థమైందంటే, సేవకి ఇద్దరు వెళ్ళాలి, ఒకరు పడిపోతే పైకి లేపుతారు. అదే కదండి ఆయన చెప్పింది. అవును, అదేనండి. అంత అయ్యగారు అన్నారు, ఇదేనా అన్నాడు ఆయన. అప్పుడు నేను చెప్పాను, నీకు అలాగ అర్థమైందా? నేను చెప్తాను నేను దాని భావం. ఇద్దరు వెళ్ళారు, ఒక ఆయన పడిపోయాడు. పడిపోతాం అంటే కింద పడిపోతాం కాదు ఆయన చెప్పింది. దేవుణ్ణి ఇడిసి, రక్షణ ఇడిసి ఘోరమైన పాపంలో పడిపోతాం. చూడండి, బుద్ధిహీనంగా పడిపోతాం, సిలువకు దూరం అయిపోతాం, సల్లారిపోతాం. తర్వాత ఇంకొక ఆయన వాక్యం చెప్పి, దేవుని ప్రేమ గురించి చెప్పి, పశ్చాత్తాపం గురించి చెప్పి, మళ్ళీ ఆ బిడ్డని ప్రార్థన చేపించి లేవనెత్తుతాం. అమ్మో, ఇంత అర్థం ఉందా దాంట్లో అంటున్నాడు ఆయన. చూడండి, ఆయనకు అర్థం కాలేదు. మళ్ళీ నేను ఎవరైనా చెప్పినప్పుడు పడిపోతాం అంటే ఏంటో, లేపుతాం ఏంటో చెప్పినప్పుడు అప్పుడు అర్థమైంది ఆయనకి. చూసారండి? అవును. కాబట్టి పిల్లరా, నశించిపోతున్న వారికి సిలువను గురించిన వార్త ఎర్రితనంగా ఉందంట. రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి అంటే అండి పిల్లరా, మీకు తెలుసా? సిలువలో ఆ ప్రాణం పెట్టిన సందర్భం ఎలాంటి సందర్భమో తెలుసా? మనందరికి నిరీక్షణ కలిగి ఒకటి ఉందంటే, సిలువలో ప్రాణం పెట్టిన యేసు వారు. సరేండి, నేను చెప్తాను. సిలువ గురించి ధ్యానం చేసిన 12 విషయాలు నాకు అర్థమైనాయి. సిలువలో దేవుని ప్రేమ అర్థమవుద్దండి. ఏం అర్థమవుద్దమ్మా? సిలువ అంటే ఏంటి? దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో ఆయన ప్రేమకు గుర్తు అన్నమాట. సిలువ మరణం అంటే ఏంటండి? మామూలు విషయం కాదండి అది. సిలువ మరణం అంటే మామూలు విషయం కాదు. చూడండి, రక్షించబడుతున్న వారికి శక్తి అంటే అండి అది. సిలువలో దేవుని ప్రేమ అంటే ఏంటో చూడండి. ఆయన ఎంత ప్రేమించారో. తనకు 3:16 ఉంది కదా యోహాను సువార్త, దేవుడు లోకముని ఎంతో తన అద్వితీయ కుమారునిగా చూడండి, తన కుమారుణ్ణి ఇచ్చేసాడంట ఆయన. చూడండి ఎంత ప్రేమ అండి. చూడండి, ఆ కలవరి ప్రేమ, సిలువ ప్రేమ. చూడండి, ఆయన ప్రేమ అనే దానికి ఎక్కడ కొలుస్తామంటే సిలువ దగ్గరే. చూడండి, మనల్ని ఎంత ప్రేమించారో, మనం రక్షించబడాలని. చూడండి, అవును. తర్వాత ఆయన రెండో విషయం ఏంటంటే, సిలువ ఏం గుర్తు చేస్తుంది తెలుసా? చూడండి, తెగిపోయిన సంబంధం, దేవుణ్ణి మనల్ని ఐక్యపరుస్తుంది సిలువ. ఏమండి? సిలువ పరలోకంలో దేవుణ్ణి మనల్ని సమాధానపరుస్తుంది. సరేండి, అవును, సమాధానపరుస్తుంది అన్నమాట దేవుని ఆ సిలువ దగ్గరే మనకు సంబంధం, ప్రభువుకి మనకు సంబంధం ఒప్పందమైంది. తెగిపోయిన చూడండి తాడు ముడైపోయినట్టుగా చూడండి మనకి దేవునికి సంబంధం తెగిపోయింది. అది కలపబడింది సిలువ దగ్గర. తర్వాత పిల్లరా, సిలువ అంటే ఇంకో మాట చెప్తాను చూడండి, 3వ మాట. సిలువ అంటే మన పాపం మోపబడిన స్థలమైంది అది. ఏ పాపం అమ్మా? మన పాపము, మన పాపము, మన శాపము యేసు సిలువలో మోసెను. కల్వారి సిలువలో సాతాను సైన్యములు కూల్చివేసెను మన పాపము. సరేండి, కాబట్టి పిల్లరా, మన పాపము చూడండి, మనం మరణం అందాల్సిన చూడండి ఆ చోటు దేవుని
మన పాప మోపబడి దేవుడు మోసాడు. సరేండి, అవును పిల్లరా. తర్వాత 4వ మాట చెప్తాను చూడండి. సిలువ అంటే సామాన్య విషయం కాదండి. దాన్ని ఎవరంతో మాయస్పంటి వాళ్ళకి కాదేమో కానండి. చూడండి, ఆ సిలువ దగ్గర, సిలువలో యేసుప్రభువు ప్రాణం పెట్టినప్పుడు సైతాను వాడిపోయాడండి. దురాత్మలన్నీ కూడా పారిపోయినాయి. సరేండి, అవును పిల్లరా, వాడిపోయాడు. ఫస్ట్ ఉపవాస ప్రార్థనలో ఏం చెప్పాడు తెలుసా? ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, నువ్వు సాగిలు పడమని చెప్పారు కదండి. అంటే ఆయన అధికారంలో ఉంది. కానీ యేసుప్రభువు ప్రాణం పెట్టిన తర్వాత ఏమైంది? ఆయన అంతా కూడా చూడండి, ఆయన ఆ అపవాది ఆ తలకాయ పగలగొట్టబడింది. పాము శిరస్సు పగిలిపోతే తోక ఎలాగ ఆడిస్తుందో ఊరికి ఆయన బలం వల్ల ఉంది, కానీ ఆయన ఏమి చేయలేడు. తర్వాత పిల్లరా, ఇంకొక మాట చెప్తాను చూడండి. సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అవ్వ ఆదాము తీసుకొచ్చిన శాపం తొలగిపోయిందండి. మన మీద శాపం భరించున్నాం చూడండి. ఆ సిలువలోకి వెళ్ళి వచ్చిన తర్వాత యేసుప్రభువు చూడండి ఆ శాపాన్ని ఏం చేశాడు? ఆ శాపాన్ని తొలగించేసాడు యేసుప్రభువు. చూడండి, నిజంగా మన శాపాన్ని మోయాల్సిన భారం లేదు మనకి, మా ఆయనే మోసాడు. చూడండి, అవును పిల్లరా. సిలువ ద్వారా ఇంకొక మాట చెప్తాను చూడండి. సిలువ ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఎక్కడన్నా మనుషులు ఒక నీతిమంతులుగా అవ్వాలంటే ఎక్కడవుతారమ్మా? సిలువ దగ్గరే. చూడండి, అవును. కాబట్టి పిల్లరా, ఇంకొక మాట చెప్తాను చూడండి. సిలువలో యేసుప్రభువు ప్రాణం పెడతాం ద్వారా ఏం జరిగిందంటే పరలోకానికి దారి తెలిసింది. లేకపోతే తెలియదు, దారి ఎలాగెళ్ళాలో తెలియదు. సరేండి, ఒక ఆయన చెప్పారు ఏంటంటే భూలోకానికి పరలోకానికి అందుకునేది ఏదో ఉందండి, అది సిలువే అని చెప్పారు. సిలువ మేంచి వెళ్ళాల్సింది మనం, ఆ దారి కనుక్కున్నాం పిల్లరా. సిలువ ద్వారా ఇంకొక మాట చెప్తాం. సిలువ ద్వారా ప్రాణం పెడతాం ద్వారా మనకు రక్షణ వచ్చింది. చూడండి, మనకు రక్షణ, విమోచన, విడుదల వచ్చింది మనకి. సరేండి, ఎంత గొప్ప సిలువ అండి, ఎంత గొప్ప త్యాగం అది పిల్లరా, ఎంత గొప్ప త్యాగం అది. సరేండి, అవును పిల్లరా. కాబట్టి ఆయన సిలువ ద్వారా మనకి ఇంకొక మాట ఏంటంటే మనకు స్వస్థత వచ్చింది. నిశ్చయముగా మన రోగములను ఆయన భరించిన. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటారు. మన రోగములను భరించాను, ఆయన పొందిన దెబ్బల చేత సిలువలో మనకు స్వస్థత వచ్చింది. ఆత్మకి స్వస్థత, బుద్ధికి స్వస్థత, శరీరానికి స్వస్థత వచ్చింది మనకి. చూడండి కాపులారా, చూడండి సిలువ ద్వారా చూడండి ఎంత చూడండి రక్షణ ఉంది, శాపం తొలగిపోద్ది. సరేండి, సిలువ దగ్గర ఇంకొక విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే చూడండి, సిలువ దగ్గర సిలువ యేసుప్రభువు ప్రాణం పెట్టినప్పుడు దేవాలయపు తెర శనిగిపోయింది. తర్వాత ఏంటంటే ఆ రాళ్ళు బద్దలైపోయినాయి, పర్వతాలు తొలగిపోయినాయి, సమాధులు తెరవబడినాయి. యెరూషలేములో అనేక మంది పరిశుద్ధులు నడుతుని చూశారంటే ఆ రోజు. యెరూషలేములో అనేక మంది పరిశుద్ధులు నడుతుని చూశారంటే అండి. చూడండి, సమాధులు తెరవబడినది ఆ సిలువ మీద ప్రాణం పెట్టినప్పుడు. చూడండి, రేపొద్దున కూడా ఇదే నిరీక్షణ వచ్చింది సిలువ. చూడండి, రేపొద్దున కూడా మనం పైకి లెగుతాం, రేపొద్దున ఎత్తబడతాం. చూడండి, రేపొద్దున మనం ప్రభు సన్నిధిలో చూడండి ఎత్తబడతాం అనే నిరీక్షణ వచ్చిందండి. చూసారండి, సిలువ అంటే ఏదో 3 మేకులు అనుకున్నా, 3 మేకుల్లోనే ఉంది మర్మం అంతా. చూడండి, ఆయన ఎందుకు బందీ అయ్యారు రాత్రి నేను చెప్పాను కదా. ఆ రెండో దొంగ ఎలా గ్రహించాడండి. ఇతను కూడా మనలాగా సిలువేయబడ్డాడు అనుకోలేదు. అతనికి ఒక రాజ్యం ఉంది, ఆయన మళ్ళా వస్తారు, ఆయన దేవుడు, మళ్ళీ సంఘాన్ని తీసుకెళ్ళిపో అంత లెక్క ఆలోచించాడు. అతను పశ్చాత్తాపడ్డాడు, మన పాపులం. చూడండి, మనకి ఇది న్యాయమే, ఆ యేసు నీ రాజ్యం దోషుని మనకి జ్ఞాపం చేసుకోమన్నప్పుడు నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో. ఎంత సంతోషమండి. అప్పుడు దాకా భార్య అని చూస్తా చూడండి పాప మాట అక్కడ దాకా వినపడదాము అని కొండ కింద ఉన్న బిడ్డలను చూస్తా సైకిల్తోనే ఆ పిల్లలు జాగ్రత్త, వీళ్ళ జాగ్రత్త, అమ్మాయి జాగ్రత్త. చూడండి, ఆ స్నేహితులు చూసుకుంటా, తోటి వారిని చూసుకుంటా, ఆ రక్త సంబంధం చూసుకుంటా బాధపడతా ఉన్న మనిషి ఇలా పశ్చాత్తాపడి ఇలా 2 మాటలు మాట్లాడేటప్పుడు దేవుడు అన్నాడు నేడే నువ్వు నాతో కూడా. అమ్మో ఎంత సంతోషమండి. ఇక అప్పుడు మటు ఈ బాధ పోయింది ఆయనకి. ఆ ప్రభుతో ఎప్పుడు వెళ్ళిపోతాను, ఎలాగెళ్తాను, ఆయనతో ఎలా నడుస్తాను, ఆయనతో పైకి ఎలాగ ఎత్తబడతాం. మేఘం మీద వెళ్తామా, మేఘం పక్కన కూర్చుంటానా, వెనకాల కూర్చుంటానా, ముందల కూర్చుంటానా, ఏమండి లేకపోతే అలా పైకి వెళ్ళిపోతామా, మహిమ శరీరాలు వస్తాయా, పరదేశులు ఏముంటది, ఆయనతో ప్రయాణం ఎంతసేపు ఉంటది. ఇక ఈ ఆనందం ఎక్కువైపోయింది ఆయనకి. మరణం ఏమో గాని
చూడండి ఆ సిలువ మీద యేసు ప్రభువారు ఆ మాట అవగానే ఏసా వస్తుంది కదండి ఇతర దేశాలు వెళ్తాకి. ఆ ఏసా వచ్చినప్పుడు అలా వచ్చినట్టుగా నేడే నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎంత నిరీక్షణ అండి పిల్లరా. మన పరలోకాన్ని సమకూర్చుకోవాలి. యేసు ప్రభువారు ప్రాణం పెట్టింది మన కోసమే. చూడండి సిలువలో మరొక మాట చెప్తాను చూడండి. సిలువలో మరణాన్ని జయించింది. ఏంటి మరణాన్ని మరణం లేదు, మనకి మరణం లేదు. సరే నిత్య జీవం అన్నమాట. చూడండి నశించిపోతున్న వారికి ఎర్రితనంగా ఉంది, కానీ రక్షించబడుతున్న మనకు ఏమండి ఆ మాట మీరు క్లీన్ గా చదివితే 1 కొరింథీ 1:18 రక్షించబడుతున్నా అంటే ఒకసారి కాదు రక్షించబడింది, రక్షించబడుతున్నా అంటే ఎప్పుడు రక్షించబడతా ఉండాలి. మనమండి రక్షణ పొందిన రోజు ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. రక్షణ పొందినప్పుడు మీతో దేవుడు మాట్లాడా చూడండి, దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. రక్షణ పొందినప్పుడు నీకున్న ఆనందం ఎప్పుడు మర్చిపోకూడదు. రక్షణ పొందినప్పుడు నీ కోసం దేవుని కోసం ఎలా బ్రతకాలనుకున్నావో అవన్నీ కూడా ఎప్పుడు ఆ స్పర్శ, ఆ దేవుని తాకుదల నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. దాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటా, దాన్ని కాపాడుకుంటా ఎప్పుడు రక్షించబడతా ఉండాలి. చూడండి ఆ బైబిల్ చదువుతున్న ద్వారా శక్తి వస్తుంది, స్తుతులు చేయటం ద్వారా శక్తి వస్తుంది, ఆరాధన చేయటం వల్ల శక్తి వస్తుంది, లేదా ప్రార్థన చేయటం ద్వారా శక్తి వస్తుంది, విశ్వాసం ద్వారా శక్తి పొందుతాం. చూడండి అవును నేను చెప్పాను కదా, పరిశుద్ధ ఆత్మ దేవుడు వచ్చినప్పుడు పెంతెకోస్తు అంటే 50వ రోజు అనమాట. యేసు ప్రభువారు ఒలీవ కొండమంచి ఆరోహణం అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి 50వ రోజు పెంతెకోస్తు అంటే 50వ రోజున చూడండి పరిశుద్ధ ఆత్మ దేవుడు మేడగదిలో 120 మంది ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు వచ్చినప్పుడు అప్పుడు దాకా పిరికిగా దాక్కుని నిలబడలేని వారు ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎంత శక్తి పొందుకున్నారో హతసాక్షులు అయిపోతానికి సిద్ధపడ్డారండి. వెళ్ళిపోయారు, చెదిరిపోయారు, లోకమంతా చెదిరిపోయారు. ఎంత శక్తి వచ్చి పరిశుద్ధాత్మ శక్తి అని ఉంది బైబిల్లో చూసారండి. రక్షించబడుతున్నా ఎప్పుడో పడతామన్నా కాదు, ఎప్పుడో రక్షణ పొందినని వదిలేసాయి. నువ్వు రక్షించబడుతూ ఉండాలి. ఇప్పుడు దాకంటే చూడండి మనకు ప్రాణం ఉన్నంత వరకు ఏం చేయాలి, మనం రక్షించబడుతూ ఉండాలి అండి. ఎప్పటికప్పుడే సరి చేసుకుంటా చూడండి సిలువు దగ్గరికి వెళ్తా, సిలువును చూస్తా. సరేండి కనీసం 10 రోజులు అని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే ఎంత మంచిదోనండి. ఈ టైంలో ప్రార్థన చేస్తే చాలా ఆత్మీయంగా ఉంటుందండి, చాలా ఆత్మీయంగా ఉజ్జీవించబడతాం సిలువు ధ్యానాల్లో. సరేండి అవును ప్రార్థన చేయాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి పిల్లరా చూడండి రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అన్నమాట. లోకాన్ని జయించాలంటే దేవుని శక్తి కావాలి. చూడండి కంటిని జయించాలంటే, పాపాన్ని జయించాలంటే, చూడండి శరీరాన్ని నేత్రాశిని జీవపడంబాన్ని జయించాలంటే, చూడండి ఈ నిందలను అవమానాలను జయించాలంటే చూడండి మనకి దేవుని శక్తి కావాలన్నమాట. ఆ దేవుని శక్తి సిలువలో ఉంది. చూడండి అవును సిలువలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. తర్వాత ఏంటంటే సిలువలో ఆయన నిత్య బలి అనుంది హెబ్రీ రాసిన పత్రికలో. అప్పుడు 2025 సంవత్సరాల క్రితం బలి జరిగింది చూడండి. అప్పుడు ఆ ప్రజలకే కాదు మనకు కూడా రక్షణ ఉంది. మనకే కాదు భూలోకం ఎంతవరకు ఉంటుంది అంతవరకు కూడా రక్షణ ఉంటుంది. అది నిత్య బలిగా ఆయన అర్పించబడ్డారు. ఒక పూట ఒక రోజు ఒక మనిషి ఒక జనాంగం కోసం కాదు ఆ బలి జరిగింది. అక్కడ ఏం జరిగింది, నిత్య బలి. చూడండి సిలువలో ఎంత అర్థం ఉందండి, సిలువలో ఎంత త్యాగం ఉందండి, సిలువలో దేవుని ప్రేమ ఎంత ప్రేమ ఉందండి. అందుకనే రాజబాబు గారు అంటారు, ఇదిగో కలవరి సిలువ ప్రేమ. సరేండి కాబట్టి పిల్లరా సిలువ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి. మన సిలువని ధ్యానించాలి ప్రభు సన్నిధిలో. సిలువను గురించిన వార్త ఏంటంట, నశించిపోతున్న వారికి ఎరితనం గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. సరేండి దేవుని శక్తి. మనం లోతు గురించి చదువుకున్నాం కదా ఏమండి. నేను లోతు గురించి అబ్రహం గారి గురించి చెప్పి నేను ముగిస్తాను. సరేండి ఆ లోతు గురించి అబ్రహం గారి గురించి ఆయన 11 హెబ్రీ రాసిన పత్రికలు ఏముందంటే, విశ్వాసమును బట్టి శారై వాగ్దానం చేసింది దేవుడు నమ్మదగిన దేవుడు అని ఎంచుకున్నారు గనక తన వయస్సు గతించినైనను గర్భము ధరించుటకు శక్తిని పొందెను. ఆ తర్వాత 12వ వచనం, అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కళ్ళలోంచి సంఖ్యకు ఆకాశ నక్షత్రములంతా
చూడండి ఆ మృతతుల్యుడే ఆ ఒక్కళ్ళలోంచి చూడండి ఆకాశ నక్షత్రములంతా చూడండి అంత సంతానం వచ్చిందంటే అండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్మింది ఆవిడ. చూడండి ఏంటమ్మా ఏంటి నువ్వు అలా నవ్వావు అంటే ఈ దేవదూతలు దేవుడు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం గారు మాట్లాడి ఉంటారా మాట్లాడరా? ఏమంటే శారమ్మని గద్దించి ఉంటాడా? అసలు నన్ను అడిగితే దేవుడి దగ్గరికి ఎందుకు రాలేదండి శారమ్మ? ఆ గుడారం దగ్గరే ఉందండి. ఏదో మగవాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారు అనుకుందంటావు ఆవిడ. ఎందుకు రాలేదు? తండ్రి కదా, మగవాళ్ళు వేరు, పెద్దవాళ్ళు వేరు, మనుషులు వేరు. వీళ్ళెవరు? అమ్మాయి త్వరగా ఆ పిండి అదంతా కూడా చేసి రొట్టెలు చేయమని చెప్పినప్పుడు చెప్పలేదంటారా దేవుడు వచ్చాడని? ఆ కంగారులో మర్చిపోయాడు అంటారా? చూడండి వాళ్ళ ఇంటికి దేవుడు వచ్చినప్పుడు అబ్రహాం గారి దగ్గర సింధూర వృక్షం కింద కూర్చున్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అయ్యా మీరు భోంచేసి వెళ్ళండి, కాలు కడుక్కోండి అని దేవుడు అక్కడ కూర్చోబెట్టినప్పుడు చూడండి త్వరపడి శారం దగ్గరికి వెళ్ళి ఇన్ని రొట్టెలు చేయమని లేదా వెన్న చేయమని లేదా ఒక ఆయనకి ఏంటంటే అదంతా కూడా సిద్ధపరిచాయా భోజనం పెడదామని అవన్నీ సిద్ధపరుతున్నాడు కదా. శారం ఎందుకు రాలేదు దేవుడి దగ్గరికి? ఎందుకు రాలేదు మరి? తర్వాత మరి ఎంత బాధ తండ్రి కదా ఆయన. చూడండి ఆ గుడారము ఆ సాటినే మరి అక్కడే ఉంచుంది. ఏదయ్యా శారం మీద అని కూడా అడిగారు, అప్పుడు కూడా రాలేదు. ఆ మాట కూడా వింది ఆవిడ. మీదనికి ఇదే సమయం వచ్చినప్పటికి ఆవిడ గర్భంలో ఆవిడ ఒళ్ళో ఒక బాబు ఉంటాడు అని చెప్పారు. చెప్పినప్పుడు నిజంగా ఎంత సంతోషం అండి, పక్కు నవ్వింది ఆవిడ. అంటే 90 సంవత్సరాలు కదండి అప్పటికి. 90 సంవత్సరాల్లో నాకు బిడ్డ పుడతాడా? చూడండి అది దేవుడు గద్దించారు, ఆవిడ్ని గద్దించారు. శార నవ్విందేంటి అన్నారు. చూడండి అవును సర్వశక్తిమంతుడికి అసాధ్యమైంది ఏదైనా ఉందా అని మాట్లాడారు. సరేండి సరే మొత్తానికి దీవించి భోంచేసి దీవించి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం గారు ఏంటమ్మా అలా నవ్వేవేంటి, ఏమనుకుంటున్నావు నువ్వు? అది ఎవరో మన దగ్గరికి వచ్చింది, భోంచేసింది ఎవరో, చెప్పింది ఎవరు ఆ మాట, చెప్పింది ఎవరు ఆ మాట అన్నది ఎవరండి? దేవుడు కదా, సర్వశక్తిమంతుడు దేవుడు కదా. చూడండి మనం ఎంత సంతోషించాలి. ఇన్ని సంవత్సరం 75 సంవత్సరాల వయసులోంచి ఎదురు చూస్తుంటే 25 సంవత్సరాలకి దేవుడు మన దగ్గర స్వయంగా వచ్చి చెప్పాడు కదా అని నిజంగానండి మరి ఎంత పశ్చాత్తాపడిందో. తర్వాత వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుని అమ్మో ఇక్కడే కూర్చున్నారు, ఇంతసేపు కూర్చున్నారు, ఇలా భోంచేశారు, ఇలా మాట్లాడారు, ఇలా కాళ్ళు కడుక్కున్నారు, ఎంత సంతోషం అయిపోయిందో వారికి. సరేండి తర్వాత వారిద్దరు కూడా ఏం నిర్ణయం తీసుకున్నారంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని వృద్ధాప్యంలో శక్తి పొందుకున్నారండి. యవన కాలంలో ఎలాగున్నారో అలాంటి శక్తి వచ్చిందంట వారికి. యవన కాలంలో ఉన్నప్పుడు ఎంత బలంగా ఉన్నారో అంత బలం వచ్చిందంట వారికి. నమ్మటం ద్వారా శక్తి పొందుకుంటారు. చూడండి ఎలాగమ్మ శక్తి వచ్చేది? విశ్వాసం ద్వారా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్మారండి వారు, అప్పుడు శక్తి పొందుకున్నారు. చూసారండి అవును. కాబట్టి పిల్లరా వృద్ధాప్యంలో చాలా కష్టం, గర్భం ధరించడం అదంతా చాలా కష్టం అది. సరేండి తర్వాత ఏంటంటే లోపల పిండం అవన్నీ ఏర్పడటం చాలా కష్టం వృద్ధాప్యంలో. ఇక యవన కాలంలోనే, అంతేగాని బైబిల్ కూడా చెప్తుంది యవన కాలం మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములంటి వారు. కానీ వారికి యవన కాల బలం వచ్చింది. అవును పిల్లరా చూడండి విశ్వాసం అది. సరేండి వారు మంచి నిర్ణయానికి వచ్చేసారు. ఈ లోతు చూద్దాం. సరేండి లోతు చూద్దాం. అంటే నశించిపోతున్న వారికి ఎలాగుందంట? సిలువను గురించి నశించిపోతున్న వారికి ఎరితనంగా ఉందంటండి. ఏమండి వారి చేతులు పట్టుకుని సొదొమ గుమొరలోంచి బయటికి తీసుకొచ్చి అయ్యా మీరు వెళ్ళిపోండి, అయ్యా పారిపోండి, తప్పించుకోండి, ఇదిగో అదంతా అగ్ని గంధకాల చేత తగలబెట్టేస్తున్నాం, ఇదిగో ఆ పర్వతానికి వెళ్ళిపోండి అన్నారు. పర్వతానికి వెళ్ళిపోండి అంటే ఈయన అన్నాడు అది కాదు ప్రభు అన్నాడు. ఏమన్నాడమ్మా? ఏమండి అది కాదు, ఏమండి మీరు చెప్పండి. ఊరు అనే చూడండి ఆ పట్నం నుంచి వారు బయలుదేరినప్పుడు కాన్నించి అబ్రహాం గారితో 100 సంవత్సరాలు ఒక్కసారన్నా అబ్రహాం గారు అది కాదు ప్రభు అన్న మాట నోటంట వచ్చింది అబ్రహాం గారికి? ఒక్కసారన్నా లోతు పక్కనే ఉన్నాడుగా, అన్ని గమనిస్తున్నాడుగా, ఎమ్మడించాడుగా, దేవుని కోసం వాళ్ళ పెద్దనాన్ని ఎమ్మడించాడుగా అబ్రహాం గారిని. అది కాదు ప్రభు అని ఎన్నడూ అతను నోటమ్మట రాలేదే, ఈ నోటమ్మట వచ్చిందేంటి?
నశించిపోతున్న వారికి ఎలాగుందంట, అది ఎర్రితనంగా ఉందంట. చూడండి, అగ్ని గ్రంథకాల్లోంచి కాలకోకుండా నిన్ను రక్షించాడు, కానీ తాను రక్షించుకోలేకపోయారు వారు. నీకు గొప్ప రక్షణ ఇచ్చింది ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను ప్రేమించి నీ రక్షణ నువ్వు రక్షించుకోవాలి. అమ్మ, ఎవరి రక్షణ? వారు రక్షించుకోవాలి. విలువైంది కాబట్టి నీ రక్షణ నువ్వు రక్షించుకోవాలి. ప్రభు సన్నిధిలో దేవుని మాట వినాలి, దేవుని వార్తది. ఆయన మన ప్రభావరణ గారు చెప్తున్నారు, ఓ భార్య భర్తలు వచ్చి పాటలు పాడుతున్నారట. ఆయనే ఆశ్చర్యపోయాడంటండి, ఎంత చక్కగా పాడుతున్నారండి, ఎంత మంచి స్వరాలండి, ఎంత చక్కగా పాడుతున్నారండి, ఎంత బాగున్నారండి, వారు ఎంత కలిసి ఉన్నారండి, వాళ్ళ స్వరాలు ఎంత బాగున్నాయని ఆయన వాళ్ళ ప్రభావరణ అన్నగారికే చాలా ఆశ్చర్యపోయారంట వారిని చూసి. అంత చక్కగా పాటలు పాడుతున్నారంట. ఎక్కడన్నా ఏంటి మీరు ఏంటి విషయం ఏంటంటే, మీ ఇలా వస్తున్నాం ఆరాధన కంటే ఆయన సలహా చెప్పాడంట. ప్రభావర గారు ఏం చెప్పారంటే, అయ్యా మీరు ఈ సహవాసానికి వస్తున్నారు, చాలా మంచిది, మీకు మంచి స్వరాలు ఇచ్చాడు, చాలా మంచిది, మీకు మంచి టాలెంట్ ఇచ్చాడు దేవుడు, చాలా మంచిది. మారు మనసు పొందండి, రక్షణ పొంది మీ హృదయాలు సరి చేసుకోండి, మీరు పరిశుద్ధులు అవ్వండి, అప్పుడు దేవుని ఆత్మ ఏలుబడి చేస్తుంది, ఇంకా మీరు బలంగా వాడబడతారు, చాలా బాగుంటుందయ్యా, మన పరలోకం వెళ్తాం, అన్నిటికీ రక్షణ అనేది మీరు మారు మనసు పొందండి అని చెప్పారట. మారు మనసు పొందమంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు ఖాళీ ఉండదయ్యా, మారు మనసు పొందుతా ఖాళీ ఉండదు, చాలా మంది పిలుస్తారు మమ్మల్ని, మేము చాలా మీటింగ్కి పాటలు పాడాలి, మేము చాలా చోట్లకి వెళ్ళాలి, అసలు ఖాళీ ఉండదు, చాలా మంది మమ్మల్ని వాడుకుంటారు, చాలా మంది మమ్మల్ని పిలుస్తారు అన్నారట. సరే, అది అయిపోయిన తర్వాత కొన్ని చూడండి, అది అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఏం జరిగిందంటే, ఆయన ఏదో పాటలు పాడటానికి వెళ్ళాడట. చూడండి, వాళ్ళ యవ్వన కాలంలో బిడ్డలు ఉన్నారట. బిడ్డలు ఉంటే ఏం జరిగిందంటే, ఆయన దూర ప్రాంతం వెళ్ళిపోయాడు పాటలు పాడటానికి. ఒక యవనస్తుని తీసుకుని ఆవిడ ఆ ఇంట్లో గడుపుతుందంట, ఒక యవనస్తుడితో ఉంటుందంట ఆవిడ. ఆ యవనస్తుడితో ఉండటం తన బిడ్డలు చూశారట. తన బిడ్డలు చూసినప్పుడు వారు కూడా చెడిపోయారట, ఆ యవనస్తులు కూడా పాడైపోయారట. పాడైపోయిన తర్వాత ఏంటి మీరు ఆ తల్లి గద్దిస్తుంటే నువ్వెలాగున్నావు అన్నారట. ఏమన్నారమ్మా? ఆ యవనస్తులు చెబుతాను, నువ్వెలాగున్నావు అన్నారంట. అమ్మో, నా విషయం తెలిసిపోయిందని ఆవిడ ఇంట్లోకి వెళ్ళి ఉర్రేసుకుని చచ్చిపోయిందంట. దేవుని సేవకుడు నిన్ను ప్రేమించి, ఏమంటే నాలాంటి చిన్న సేవకుడు కదా ఆయన, నిన్ను ప్రేమించి ఇంత మంచి స్వరాలు ఇచ్చారు, మారు మనసు పొందండి, మీ గొంతుకి ఇంకా దేవుని కృప ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది, రక్షణ పొందండి, భక్తిని కట్టుకోండి, పరలోకం దొరుకుద్ది, మీరు పాడితే మనుషులు రక్షించబడతారు అని సువార్త చెప్తే, ఆ సువార్త ఎలాగుందంటే వారికి వెరితనంగా ఉందంట. ఖాళీ లేదండి, మాకు ఖాళీ ఉండదండి, మాకు అసలు మాకు ఎన్ని ప్రోగ్రాలు, ఎన్ని సాట్లకి వెళ్ళాలో, సింగర్స్ అండి, మేము పాటలు పాడతామండి, మాకు అసలు ఖాళీ ఉండదండి అన్నారట. ఇప్పుడు ఏమైందా మా కుటుంబం? ఏమైపోయింది ఆ కుటుంబం? సర్వనాశనం అయిపోయిందంటే అండి. తెలుసా మీకు? రక్షణ అంటే ఎంత గొప్పదో తెలుసా నీకు? చూడండి, టాలెంట్ పట్టుకుని వెళ్ళిపోతారు చాలా మంది. మారు మనసు పొందాలి, దేవుని సేవకు, అమ్మో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, కొన్ని దినాలు కూర్చుని సరి చేసుకుంటే ఆ కుటుంబంలో పరలోకం ఉండేది కదా, ఈయనేంటండి ఇలా మాట్లాడుతున్నాడు, అది కాదు ప్రభువా, ఇదిగో చిన్నదే పక్కదే ఉంది ఊరు, ఆ ఊరు వెళ్తాం, ఆ ఊర్లో దాక్కుంటాం, ఆ ఊర్లో ఉంటాం, ఎన్ని మాటలు మాట్లాడాడు ఆయన. సరే వెళ్ళు అన్నాడు. అంటే దేవుని మాట నీకు చూడండి, దేవుని మాట చూడండి నీకు ఏంటి. తర్వాత రానున్నారు మళ్ళీ ఆ పర్వతం దగ్గరికి వెళ్ళారు, పిల్లల్ని తీసుకుని, 2 పిల్లల్ని తీసుకుని. ఉప్పుస్తంభం అయిపోయింది తర్వాత భార్య ఉప్పుస్తంభం అయిపోయింది, 2 పిల్లల్ని తీసుకుని అక్కడ జీవించిన పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఆ పర్వతం దగ్గరే వారిద్దరు తండ్రితో బిడ్డలకి అన్నారు, మోయాబీలు, చూడండి బెన్యామీలు, ఎవరు వారు? తండ్రికి పుట్టిన. ఏమైపోయింది ఆ కుటుంబం? నశించుతున్న వారికి ఆ మాటలు ఎలాగున్నాయట, ఆ సేవకులు అలా చెప్తారులేండి. చూడండి, బైబిల్ అలాగ ఉన్నాయి, అవన్నీ మనం చేయగలుగుతామా? ఏమండి, బైబిల్ అలాగ అవన్నీ చేయగలుగుతామా? అవన్నీ మనం ఎన్ని చేయగలుగుతామా? నశించిపోతున్న వారికి వెరితనంగా ఉందంటండి. రక్షించబడుతున్న మనకు ఎలాగుందంటే దేవుని శక్తి. పిల్లరా, ఆ లోతు మాటలే చూడండి నాశనానికి నడిపినాయండి. అసలు అబ్రహం గారు ఏనాడన్నా అన్నారా అలాగా? అది కాదు ప్రభు, అది కాదు, అక్కడ నేర్చుకున్న ఆయన కదా. ఏమండి, అక్కడ నేర్చుకున్న అబ్రహం గారి దగ్గర ట్రైనింగ్ కదా ఆయనకి, అబ్రహం గారి దగ్గర ట్రైనింగ్ పొందిన ఆయన కదా లోతు.
దేవుని దేవదూతల సలహా చెప్పాడేంటి ఆయన? ఏమా దేవదూతల సలహా చెప్పాడేంటి ఆయన? కాబట్టి ప్లరా మనం దేవునికి ఉన్నది ఉన్నట్టుగా చక్క దేవుని మాటకు లోబడి మనం శక్తి పొందుకోవాలి. రక్షించబడుతున్న మనకు ఏమన్నంట? రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి, రక్షించబడుతూ ఉండాలి. ఒకసారి కాదు, రక్షించబడుతూ ఉండాలి. ఎంత ప్రేమ అండి! బైబిల్ చదువుతూ శక్తి పొందుకోవాలి, దేవుని స్తుతింతో శక్తి పొందుకోవాలి, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ శక్తి పొందుకోవాలి, దేవుని మాటలింటూ శక్తి పొందుకోవాలి. లేరా నీ కుటుంబాన్ని పరలోకం ఎలాగుంటుందో మన కుటుంబాలు అలాగ ఉండాలండి. ఇందాక ఒక ఆయనకి ప్రార్థన చేస్తే మన మందిరంలో చెప్తున్నాడు, అయ్యా రాత్రి నుంచి ఒకటే కన్నీరండి, ఒకటే కన్నీరు ఆగుతులేదు అని ఏడుతున్నాడు ఆయన. నేను చెప్పాను, అదే దేవునాత్మ అంటే అదే. ఆ కన్నీరు విడిచిపెట్ట, మాకు కడుక్కో, దేవుడు నిన్ను దర్శించున్నాడు, కడుక్కో, ఒప్పుకో, సరి చేసుకో, హృదయం అంతా కూడా ఒప్పేసుకో, దేవుని ఆత్మ సంపాదించుకో. ఎలాంటి దేవుని సన్నిధి అండి పిల్లరా! మనకి కలవరి సిలువ ప్రేమ, ఆ రక్తం ప్రవహిస్తూ ఉంది కదా. చాలా మంది మొదటి దొంగలాగా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు వెరితనంగా? ఆయనకు మొదటి దొంగ కూడా వెరితనంగా మాట్లాడాడండి. దూషించి, నువ్వు దేవుడు అవుతే, నువ్వు రక్షకుడు అవుతే, నువ్వు ఫలాని వ్యక్తి అవుతే, నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించు. ఏం మాట్లాడండి అయ్యి? నశించుతున్న వారికి ఎలాగుంటాయంట? సిలువను గురించిన వార్త వెరితనంగా ఉంటాయంట అండి. రక్షించబడుతున్న ఆయన ఏమంటున్నాడు? రెండో దొంగ ఏమంటున్నాడు? అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను, మనం ఇది చేసాము, మనం చేసిన దానికి ఇది న్యాయమే అని ఒప్పుకున్నాడు అతను. పిల్లరా కాబట్టి చూడండి మరి అండి, మనం బలపడాలండి, బాగా భక్తులు అవ్వాలండి. చూడండి మనం శక్తి పొందుకోవాలండి. శారమ్మ వృద్ధాప్యంలో ఎలా శక్తి పొందుకుందో శక్తి పొందుకోవాలి. పిల్లరా మారు మనసు గురించి, సరి చేసుకోవడం గురించి ఘోషించి చెప్తూ ఉంటారు సేవకులు. చెవును పడుతున్నాయా? ఏమండి చెవును పడుతున్నాయా? లేదు లేదు, నా పరిస్థితులన్నీ మారాలి, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను ఒప్పుకుంటాను, సరి చేసుకుంటాను, నిష్టగల భక్తి చేస్తాను, శ్రేష్టమైన భక్తి చేస్తాను. ఏదో లోకంలో వాళ్ళు ఎవరో కలిసిపోయారు, వీళ్ళు ఎవరో కలిసిపోయారు, అది కాదు. చూడండి ఏంటంటే సగం భక్తి సగం లోకం కాదండి. చేసే భక్తి ఖరారైన భక్తి చేయాలి, నిక్కమైన భక్తి చేయాలి, నిష్టగా భక్తి చేయాలి, షడ్రగమేష్ అభిజ్ఞగోలాగా. అంతేగాని కాసేపట్టు కాసేపిట్టు స్థిరం లేని మనసు, ఆదివారం ఒక రకంగా, సోమవారం శనివారం ఒక రకంగా, ఏంటండి అది? అట్లా కాదు. సిలువుని ధ్యానిందాం. సిలువులో బలం ఉంది, సిలువులో జయం ఉంది, సిలువులో శుభం ఉంది, సిలువులో విడుదల ఉంది. సరేండి, సిలువులో ప్లేరా సకల ఆశీర్వాదాలు ఉంది, సిలువులో స్వస్థత ఉంది, సిలువులో నీకు దీవెన ఉంది. చూడండి మనం కూడా పశ్చాత్తాపడదాం. సిలువేసింది నీ కోసమే, నా కోసమే. చూడండి ఆ సిలువ, సిలువలు యేసుప్రభువు వారు పలికిన మాటల్లో శక్తి ఉంది. దాన్ని అర్థం చేసుకుందాం, ధ్యానిందాం, బలపడదాం, ఆత్మీయంగా ఉజ్జీవించబడతాం. నువ్వు ఆ సిలువలో యేసుప్రభువు పలికిన మొదటి మాట, నువ్వు అనేక మందిని క్షమించాలి. వారికి తెలియదు ఏం మాట్లాడుతున్నారో, వారికి తెలియదు. నేను దేవదాసాయి గారు మాట చెప్పాను కదా, నన్ను సిలువలోంచి చూస్తే నీకు కష్టం కలగదంట. ఏ సందర్భం ఎలా చూడాలని మనం? సిలువలోంచి చూడు. అంటే నీ పాప నిమిత్తం నువ్వు సిలువలోకి వెళ్ళి చూసుకో నీ కష్టాన్ని. దేవదాసాయి గారు పలికిన మాట, నువ్వు ప్రతి సందర్భాన్ని సిలువలోంచి చూడమంటాడు ఆయన. సరేండి, అవును పిల్లలు, అప్పుడు ఎంత ఇలువ వస్తుంది. సిలువే మనకి ఇలువ వచ్చేదండి. చూడండి, సిలువ లేకపోతే రక్షణ లేదు, సిలువ లేకపోతే నా క్రైస్తవులకి నిరీక్షణ లేదు. సిలువే నా శరణయ్యాను అని భక్తుడు పాట పాడతాడు. సరేండి, కాబట్టి మనం బలపడదాం, ఆత్మీయంగా ఉజ్జీవించబడదాం. చూడండి నువ్వు శక్తి పొందుకోవాలి, సిలువ శక్తి పొందుకోవాలి. సరేండి, అవును మన సిలువను ధ్యానిందాం. చూడండి నశించిపోతున్న వారికి ఎలాగుందంట? వెర్రితనంగా. నశించిపోతున్న మాటలు మాట్లాడకూడదు. మనం ఎలా మాట్లాడాలి? రక్షించబడుతున్న వారిలాగా, అపోస్తలుడైన పౌలుగా జీవించేది నేను కాదు, రక్షించబడుతున్న మాట అది. నా యందు క్రీస్తే, దేవుని ప్రేమ నుంచి ఏది నన్ను ఎడబాపుదని నేను రూఢిగా నమ్ముతున్నాను. హింసైనా, వస్త్రహీనత అయినా, ఎత్తైనా, పల్లమైనా, రాబోవైనా, ఉన్నమైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, ఖడ్గమైనా, ఏదైనా సరే, మరణమైనా సరే, క్రీస్తు ప్రేమ నుంచి నన్ను రక్షించబడుతున్న వారు మాటలండి అవి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, రక్షించబడుతున్న వారు మాటలండి.
సరేండి. కాబట్టి ప్లరా నువ్వు దేవుని బిడ్డవు, చూడండి, నువ్వు దేవుని రక్తంలో కడగబడిన ముత్యము. చూడండి, అవును ప్లరా, నువ్వు ఎంతో నీ రక్షించబడుతూ ఉండాలి. చూడండి, ఒకసారి కాదు, ఆత్మీయంగా బలం పొందుకోవాలి, సిలువను చూడాలి. చూడండి, ఎవరినైనా క్షమించాలి, ఎవరినైనా ప్రేమించాలి, ఎవరినైనా అర్థం చేసుకోవాలి, ఎవరినైనా తగ్గించుకోవాలి ప్రభు సన్నిధిలో. అలా ధ్యానం చేద్దాం, సిలువ శక్తి పొందుకుందాం. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.